సంక్షేమం కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి గత ప్రభుత్వం విస్మరించినటువంటి పేదల్ని గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అతని యొక్క ఆదర్శాలకి ఒక నెల ముందే మన ఎవరైతే ఒంగోలు చెబుతూనే ఉన్నాడో పోరాట యోధుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, డీజీ అంటున్నాం, మారుస్తున్నాం, ఆ యొక్క వ్యక్తి కృషి చేసినందువల్ల ఈరోజు 34వ రోజు మేము ఏదైతే కరెంట్ ఆఫీస్ ఉందో నేను 30 ఏళ్ళ ఆనందం ఇన్ని బతికాను. మా నాన్న మా అన్న అందులో కాంట్రాక్ట్ ఇప్పుడు కూడా బతుకుతున్నాము. అందులో రియాయితీగా ఆఫీస్ ఉన్నటువంటి కట్ట వెంకటేశ్వర గారు వాళ్ళ అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు. చాలా మంది సెటిల్ అవుతారు, కోట్లు సంపాదిస్తారు, రూపాయి తీరు. అటువంటి వ్యక్తులు కాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తులుగా కట్టా దేపర్ ఈరోజు ఈ కార్యక్రమానికి 4 వాటిల్లో ఎంతన్నా కావచ్చు, 10,000, 50,000, లక్ష ఎంతన్నా ఈసారి అంటే చాలా గొప్ప విషయం. తమ్ముడు వాట్సాప్ నువ్వు అలానే రాబోయే కాలంలో కూడా గవర్నమెంట్ కంటిన్యూషన్గా చేస్తాను. ఈ లోపు ఎవరైతే ఇక్కడ కట్టుబడుతున్నారో నేను మన అన్న అబ్బు వెంకటరావు గారు, నమ్మాలపాటి బాబారావు గారు, మా మిత్రుడు వేమూరి కొండలరావు, వీళ్ళందరూ అభినందిస్తున్నా. ఇది నా వార్డు, పక్క వార్డే. వీళ్ళతో పాటు మిగతా వాళ్ళకి మొత్తం చాలా మంది కష్టపడుతున్నారు. చాలా అభినంది. రాబోయే రోజుల్లో డీజే గారు వచ్చాక నేను ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ చీరాల్లో హెడ్ ఆఫీస్ పెట్టి ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నాను. పెట్టి క్యాంటీన్కి ₹1,00,000 అక్కడ మేము ఇస్తాము డీజే గారు వచ్చాక సమక్షంలో. అలానే 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ₹1,00,000 పెట్టేస్తున్నాం మా ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. అది అంటే ఎంతో కష్టమైపోయింది. మన దేశంతో కష్టం ఫోన్ చేయడం. చాలా మంది దొబ్బేశారంటారు, తిన్నాడంటారు. అయినా నేను సమస్యని విమర్శని పట్టించుకోను. ముందుకు పోవడం నా ధైర్యం. థ్యాంక్ యూ.